హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ మసాలా చేస్తున్నా. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, నాన్ వెజ్ తినని వాళ్ళు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది ఈ టేస్ట్ అయితే, అంత బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దీనికోసం నేను 3 క్యాప్సికమ్ తీసుకుంటున్నా. ఇవైతే ఫ్రెష్గా ఉంటే బాగుంటాయండి ఇవి క్యాప్సికమ్. దీంట్లోనే 3 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకుని పెట్టుకున్నాం. మిక్సీ జార్లో వేసుకుని దీనికోసం 4 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర. దీంట్లోనే 2 లవంగాలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. లవంగాలు అయితే నేనైతే వేసిన టేస్ట్ కూడా బాగుంటుంది లవంగాలు వేయడం వల్ల 2. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇవి పెద్దగా ఉంటే చూడడానికి బాగుంటాయి. ఇవి ఆయిల్లోనే వేయిస్తాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. వాటర్ కూడా వేయనవసరం లేదు ఈ కర్రీలో. దీనికోసం కడాయి పెట్టుకుని 3 గరిటెలు ఆయిల్ వేస్తున్నా. 3 గరిటెలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్. ఇది క్యాప్సికమ్ ముక్కలు దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. అదైతే ఆయిల్లో వేస్తాం కాబట్టి ఉడికిపోతాయి, త్వరగా ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి. ఇది కర్రీలో వాటర్ వేయని అవసరం లేదు. ఇలా సగం వేగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది క్యాప్సికమ్. ఆయిల్లోనే సగం ఉడికిపోతాయి కదా, దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలా వేయించే చేసుకోవాలి ఈ కర్రీ అయితే. ఇవైతే వేగిపోయినాయండి, ఇలా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం తీసేసి. ఇవి చూడండి మెత్తగా కూడా అయిపోయినాయి కదా, మంచిగా వేగిపోయినాయి. కర్రీలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు వేయించేసుకున్నాం కాబట్టి. ఇంకా దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, దాన్ని ఈ ఆయిల్లోనే వేయించేసుకోవాలండి. సపరేట్గా ఆయిల్ అవసరం లేదు, ఈ మిగిలిన ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేయని అవసరం లేదు కూడా, ఇది సరిపోతుంది. ఈ ఆనియన్ పేస్ట్ వేసి దీన్ని మగ్గించుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలైనా పడుతుంది ఆనియన్ మగ్గడానికి. దీని మీద మూత పెట్టేసుకుందాం. అప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత ఆనియన్ పూర్తిగా మగ్గిందండి. ఇది ఆయిల్ పైకి తేలింది కదా, పచ్చివాసన పోయింది కూడా. దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇది పెద్ద ముక్కలు 4 ముక్కలు కట్ చేసుకున్నాం. ఇవి కూడా పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అవి వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. ఇవి ఈ టమాటా కూడా నూనెలోనే మగ్గిపోతుందండి. ఇది వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఈ కర్రీలో. కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఉల్లిపాయ ఉడికిపోతుంది, క్యాప్సికమ్ ఉడికిపోతుంది కదా. దీంట్లో మనం ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇది ఆల్రెడీ సగం పైన ఉడికిపోయింది కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది మన కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ ఇది. 100% గ్యారంటీగా నచ్చుతుంది అందరికీ, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి దీన్ని. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఇంకా
ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా అయిపోయింది కదా, పూర్తిగా వాటర్ వేయకుండా కూడా ఉడికిపోయింది మొత్తం. ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.